ఎన్నో కబుర్లు చెప్పాడు, విద్యార్థులకు అందరికీ హామీ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని కలుబలు కబుర్లు చెప్పి మరి విద్యార్థుల్ని కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళగొట్టేసి మరి విద్యార్థుల్ని ఈ యొక్క గంజాయికి డ్రగ్స్ కి అలవాటు చేసి మోసం చేశాడు. మరి పెద్దానికి నేను సిద్ధం అంటాడు. 1600 ప్రజల ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా హోర్డింగులు పెట్టించాడు. నేను సిద్ధమని. మరి ఈ విద్యార్థులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే తన చెల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసి మరి బాబాని చంపిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు. సిపిఎస్ వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని మాటిచ్చాడు. మోసం చేశాడు వాళ్ళు ఉద్యోగస్తులు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ మరి సవాల్ని డోర్ డెలివరీ చేయించి ఒక కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే ఒక పిల్లాడు తన అక్కని వేధిస్తున్నారని అడిగితే కెరోసిన్ పోసి అతన్ని తగలబెట్టి చంపేశారు. మరి అతని వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? లేకపోతే ఒక రాజధాని లేని రాష్ట్రం, అటేమో అమరావతి రైతులు ఉద్యమిస్తుంటే వాళ్ళని అవహేళన చేస్తూ ఆ రైతులకు మరి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఇక్కడ పోలవరాన్ని గోదావరిలో కలిపేసి మరి తనని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్లకి మరి బిల్లులు చెల్లించడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క రైతు వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మరి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలకు మన దేశంలోనే మొదటి స్థానంలో పెట్టిన మరి ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవాళ మన విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు. అలాగే ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు. అలాగే ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, చివరికి చెత్త మీద పన్ను కూడా వేసి పెంచేశాడు. వాటిలన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా? జగన్, ఇక నీ మోసాలు, నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. నీ నరాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో నిండని నీ అహంకారవంతమయ్యే ఈ యొక్క ఎన్నికల యుద్ధం మొదలైంది. నేను అన్న అధికారం మదంతో ఇన్నాళ్ళు ఈ యొక్క జనాన్ని కష్టపెట్టిన నీకు బుద్ధి చెప్పే ఒక సునామీ యుద్ధం మొదలైంది. ఇంకా దేనికి సిద్ధం? ఒకవేళ ఏదైనా సిద్ధమైతే మాయల మోసాలకి సిద్ధమా? లేకపోతే అక్రమాలు అరాచకాలకి సిద్ధమా? లేకపోతే ముందు 100 ఏళ్ల ప్రజలకి ఇసుక దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వేశాడు. అలాగే ఈ యొక్క కల్తీ చీప్ లిక్కర్ పేరుతో జయ బ్రాండ్ మద్యాన్ని ఏరులా బారిస్తున్నాడు. లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని అందరి చేత తాగించి ఆడపడుచుల యొక్క తాలిబొట్లను తెచ్చడానికి మళ్ళీ సిద్ధమా? అదే నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధమే. రాష్ట్రాన్ని పూర్తిగా గోతులో పూర్తి చేసి మరి 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిన నీ యొక్క ఈ రాక్షసుల పాలన మందమొందించడానికి శంకరామం ఈ యొక్క సమరసింహ శంకరామాన్ని పూరించి మరి రేపు ఈ యొక్క ఎన్నికల్లో నీకు తగిన శాస్తి చెప్పడానికి మేము సంసిద్ధమే. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా జనాన్ని ప్రజల్ని కష్టపెట్టి మరి చేసిన దుర్మార్గపు పరిపాలనను అంతమొందించడానికి మనమంతా ఒక్కటే నిష్ఠాడు దీక్షగా అతన్ని బట్టిలో కలిపేసి మన ఉనికిని ఎలా కుటుంబ దీక్షతో కాపాడుకుంటామో చూస్తూ కానీ జగన్ నీ అణువణువులో నీ నరంలో
నీ ప్రతి నెత్తురు పట్టు కూడా నీ అపజయాన్ని అంగీకరించి నేను చీకొట్టేలా చేసి పట్టి ఓటు ఎలా పడుస్తామో దాన్ని రుచి చూడడానికి కూడా సిద్ధంగా ఉండు. మెరుగు నాగార్జున తహసీల్దార్ ఉన్నాడు, ఆయన మీద ఈ వైకాపా ఈ మండల అధ్యక్షుడు అతన్ని మీద దాడి చేయడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ అధికారి ఒక మంచిగా అతను పని చేస్తే వీళ్ళు చూడలేరు, చెప్పిన మాట వినకపోతే వాళ్ళ మీద దాడి చేయడం, ఇది వైకాపా వాళ్ళ పరిపాలన. ఈ మెరుగు నాగార్జున గురించి చరిత్ర మీరు వైజాగ్లో అడిగితే చెప్తారు. అక్కడ అతను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు అందరికీ ఎస్సీలకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళని మోసం చేస్తే నాయక్ గారు, అప్పుడు కమిషనర్ గారు వైజాగ్ టీటీ నాయక్ గారు వెళ్ళినప్పుడు కర్రతో కొట్టి లాఠీతో దెబ్బలు వీపు మీద వేసి జీపులో తీసుకెళ్లిన చరిత్ర ఈ నాగార్జున గారు. అడగండి అక్కడ వైజాగ్ వాళ్ళకి తెలుస్తుంది మీకు. అలాగే ఇతరేమో ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఇక్కడ మన ఇది ఉంది, బ్యారేజ్ గేట్లు అవి మన వరద కొట్టుకుపోయింది. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయింది. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఒక గేటు కూడా కొట్టుకుపోయింది. మరి ఇవన్నీ మీరు సరి చేయలేని వాడివి ఇక్కడ ఏం పీకడానికి వచ్చావని అక్కడేమో అడగండి. అతను వెళ్తురు ఊరు, ఆ ఊళ్ళోనే ఏమీ చేయలేదు. అతను అభివృద్ధి దోచుకోవడం తినడం తప్ప ఏమీ చేయలేదు. మరి అతని మీద జగనన్న ఇళ్ళ స్కామ్ కూడా ఉంది అతని మీద. అట్టాడు తీసుకొచ్చి మీకు అంటే ఇక మీకు ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాడు ఈ జగన్. అందుకే అంటుంటాను, పిచ్చి ముదిరిపోయింది. తెలుసు అతనికి నేను మళ్ళీ అధికారంలోకి రాలేను, ఎలాగైనా సరే ఏ రకంగా సరే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పిచ్చెక్కి చేసే పిచ్చి చేష్టలు అంటే అంటాం. గారద బొమ్మలు గేల కస్తూరి తిలకమ్మ మరకటమ్మలు గేల మలయజమ్ము శారదుల మలగే శుష్కర పూపమ్ము సూకరముల గేల పువ్వుల సూకరముల గేల పువ్వు గారద బొమ్మలు గేల కస్తూరి తిలకమ్మ మరకమ్మలు గేల మలయజు శారదుల గేల శుష్కర పూపమ్ము సూకరముల గేల పువ్వులు. అలాగే గుట్లకు గేల చెవు పోగులు, అలాగే మైషానికేల నిర్మాణమైన వస్త్రములు, గొంగకేల పంచనం అన్నట్టు ఇవాళ మన రాష్ట్రం దౌర్భాగ్యం. ఈనాడు కనకపు సింహాసనం యొక్క శునకం కూర్చుంది ఇవాళ.